చెప్పినటువంటి సలహాకు ఒక బంగారు పెట్టెలో ఆ కుమారుని పెట్టి తన నగలన్నీ తీసి ఆ విధమిడలో వేసి కన్నీరు కాచి పాపం నాయన ఏ తల్లికి దొరుకుతావో ఏమో, ఏ తల్లి నిన్ను సాకి సంరక్షణ చేస్తుందో ఏమో, విధవారికి దొరుకుతావో, శ్రీమంతులకు దొరుకుతావో, మంచి వారికి దొరుకుతావో, చెడ్డవారికి దొరుకుతావో, మళ్ళీ నా జన్మంలో నిన్ను చూస్తానో లేదో, మళ్ళీ మాట్లాడుతానో లేదో, నాకు నీకు ఉన్నటువంటి రుణం ఇంతేనేమో కుమారా, నిన్ను వదిలి నేను వెళ్ళకపోతున్నాను. నాకు 6 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా తల్లి హృదయం కాబట్టి చలికి వణుకుతున్నావేమో కుమారా, ఇప్పుడైనా కాస్త తీరిగా చూసుకుంటాను. తీరిగా చూసుకొని తన బయటలో సగం చించి ఆ బిడ్డపై కప్పి ముద్దులాడి బాబు వెళ్ళినా, మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో అని అలా నదిలో అల్లంత దూరాన వెళ్తూ 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 కను మరగయ్యేంత వరకు చూసి ఒక కోరిక కోరుకుంటున్నాను. నేను చాతుర్మాస వ్రతాన్ని చేయాలని నిశ్చయించుకున్నాను. తగిన సదుపాయాన్ని నువ్వు సమకూర్చాలంటే మహారాజు కూడా అడ్డు మాట చెప్పకుండా వెనక ముందు ఆలోచించకుండా ఖచ్చితంగా మీరు చెప్పిన దాన్ని నేను ఏర్పాటు చేస్తానని ఒప్పుకున్నాను. ఆ తదుపరి కుంతీదేవి అక్కడికి వచ్చి 99 కవచాలను తెగవేశాను. ఒకే ఒక కవచంతో ఉండేటువంటి ఆ సహస్ర కవచం భయపడి సూర్యుని దగ్గర వెళ్లి దాక్కొని ఇప్పుడు ఆత్మగా కుంతీదేవి గర్భంలో ప్రవేశించారు. కొద్ది కనురెప్ప పాటల క్షణాల్లోనే కుంతీదేవి సత్యో గర్భములో సత్యో గర్భంబున పోతుడకను బంగారు వర్ణ శరీర ఛాయతో ధగధగాయమానంగా వెలుగుతున్నటువంటి ఆ కుమారుని ఒడిలో పెట్టుకుని సంభ్రమ భయలతో సూర్యదేవ, ఈ కుమారుని నేను ఏం చెయ్యాలి? ఇంటికి తీసుకెళ్తే నా తల్లిదండ్రులు అడుగుతారు, ఎవరండి ఈ బిడ్డ, ఎక్కడి నుండి వచ్చాడు, తీసుకెళ్ళు అంటారు. లేదా మంత్ర ప్రభావం చేతనే నాకు జన్మించాడు అంటే ఎవరైనా నా మాటలు వింటారా, నమ్ముతారా? నమ్మితే, ఈ సమాజం నమ్మితే
సేవ చేయడానికి భాగంగా ఉంటానని ఇక వ్రతానైతే ప్రారంభం చేశారు. 1, 2, 3 గడిచిపోతున్న నెలలు. ఇంకా మరుసటి రోజున ఆ యాగాన్ని, ఆ వ్రతాన్ని సమాప్తం చెయ్యాలి. కుంతీదేవిని పిలిచి దూర్వాస మహర్షి పలుకున్నాడు, అమ్మాయి కుంతీదేవి, నువ్వు ఇంతవరకు నాకు చాలా బాగా సేవ చేశావు కాబట్టి నీకు ఇష్ట సిద్ధి అనే మంత్రాన్ని ప్రబోధిస్తున్నాను. కనుక ఏ దేవుని నువ్వు ఆరాధన చేస్తావో ఆ దేవుని వలన సత్పుత్రుడు కలుగుతాడని ఆ వ్రతాన్ని మరుసటి రోజున సమాప్తం చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. తదుపరి కుంతీదేవి ఆ మరుసటి రోజునే గంగా నదికి వెళ్లి చుట్టూ చూస్తూ స్నానం చేస్తూ ఆలోచన చేస్తుంది, ఏ దేవుని ఆరాధన చేస్తే ఆ దేవుని వలన సత్పుత్రుడు కలుగుతాడని చెప్పారే, ఈ మాట నిజమా అబద్ధమా పరీక్షిస్తామని చెప్పి సూర్యదేవుని ప్రార్థన చేసింది. సూర్యుడు తన మండలం నుండి దిగి ఒక యువకుని రూపంలో కుంతీదేవి ముందు నిలిచాడు. కుంతీదేవి కాసేపటికి కళ్ళు తెరిచి చూసి తన ముందున్నటువంటి ఆ అపరిచిత వ్యక్తిని చూసి స్నానం చేస్తుంది కదా, 2 చేతులను వక్షస్థలంపై అడ్డంగా పెట్టుకుంది. ఎవరండి మీరు? ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే ఇలా రావచ్చా? ఎవరండి? సూర్యుడు పలుకున్నాడు, నన్ను వెళ్ళిపోమంటున్నావా? అసలు నేనెవరో తెలుసా? నేనే సూర్యదేవుడను. ఇష్టసిద్ధి మంత్రాన్ని పఠించావు గనక నీకు పుత్రదానం చేయడానికి నేనే దిగి వచ్చానని తన విశ్వరూపాన్ని చూపిస్తే కుంతీదేవి ఆశ్చర్యం, మీరు నిజంగా సూర్యుడేనా? నాకు పుత్రదానం చేయడానికి వచ్చారా? అయ్యో, ఎంత పొరపాటు జరిగిపోయింది స్వామి. ఈ మంత్రము నిజంగా ఫలిస్తుందో లేదో అని పరీక్షించడానికే ప్రార్థన చేశాను తప్ప పెళ్లి కానీ నాకెందుకు స్వామి? వద్దు స్వామి, వద్దు. ఇక్కడ నుండి దయచేసి వెళ్ళిపోండి స్వామి. పరమేశ్వర స్వరూపులైన కళారసజ్ఞులైన ఉద్ధరణులైనటువంటి మేధావులైనటువంటి మీ ముందు ఈ రోజు హరికథ చెప్పడం నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను. అదేగాక శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఈ రోజు ఇక్కడ నిలబడి త్రిమూర్తులు ఆ రోజు నుండి ఇప్పటి వరకు ప్రపంచాన్ని జయిస్తున్నారు. ఆ విధంగా ఈ త్రిమూర్తులు సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు. కాబట్టి తెలిసి తెలియని నేను ఈ రోజు హరికథ గానం చేయడానికి మీ ముందు నిలిచాను. అదిగాక సర్వకళల సమాహారమే హరికథ అంటారు. అలాంటి హరికథను ప్రపంచాన్ని మాట్లాడుకుంటారు. అరే, గంగా నదికి స్నానం చేయడానికి వెళ్ళిన కుంతీదేవి తిరిగి వచ్చేటప్పుడు చంకన్న బిడ్డను మోసుకొచ్చిందంటారు. నలుగురు పలకరా స్వామి, ఆ మాటలు విని మా తల్లిదండ్రులు తట్టుకోగలరా? ఇక్కడ నుండి వెళ్ళిపోండి స్వామి, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి స్వామి అని ఎంత ప్రార్థించిన సూర్యుడు అంటున్నాడు, నువ్వు రమ్మంటే వచ్చేటకు, పొమ్మంటే పోవడకు నేనేం నీ ఇంటి పంటను కాను. మహత్కరము మహిమాన్వితమైనటువంటి దూర్వాసుని మంత్రములకు భద్రులను కాకపోతే దేవతలు నన్ను గేరీ చేయగలరు. నీ కన్యకత్వం భంగము కాకుండా ఇతరులకు ఈ రహస్యము తెలియకుండా కాపాడు భారము నాది, నీకు సందేహం లేదు అని కరుణించాడు. కుంతీదేవి గర్భము దాల్చింది. ఇక్కడ కుంతీ సూర్యులు ఇరువురు సంగమించినారంటే లేదనే చెప్పాలి. కారణం, వ్యాస భారతంలో గర్భధారణ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధానం. కృతయుగంలో సంకల్పము,
త్రేతాయుగంలో స్పర్శ, ద్వాపరయుగంలో మంత్ర ప్రభావము, కలియుగంలో సంగమం. కాబట్టి ద్వాపరయుగ ధర్మ ప్రకారంగా కుంతీదేవి మంత్ర ప్రభావం చేతనే గర్భం దాల్చింది. వెంటనే సూర్యమండలం వెనుక నుండి ఒక ఆత్మజ్యోతి కుంతీదేవి గర్భంలో ప్రవేశించింది. ఎవరి ఆత్మ అంటే సహస్ర కవచుడు అనేటువంటి రాక్షసుడు పూర్వం ఉండేవాడు. సహజముగానే తన శరీరంలో 1000 కవచములు కలిగి ప్రజలను పీడిస్తుండేవాడు. అదియంగాక ఒక వరం, ఎవరైతే నా కవచం పెంచాలని కోరుకుంటారో అతడు 1000 ఏళ్ల తపస్సు చేస్తూ యుద్ధము చేయాలి. చేసిన వెంటనే అతడు ఆ వీరుడు మరణించాలి. ఎవరి చేత కాలేదు. కాకపోతే పరమాత్మయే తనతో ఇంకో అంశము తీసి నర నారాయణులుగా, వారే భారతంలో కృష్ణార్జునులుగా వస్తారు. ఆ విధంగా యుద్ధము చేస్తూ తపస్సు. కొంచెం గట్టిగా అనాలి. ఎవరైతే గట్టిగా అంటారో గోవిందాని కిలో బంగారం ఇస్తారంట సార్ వాళ్ళు. కాబట్టి గట్టిగా గోవిందాని. శ్రీమద్ రమారమణ గోవింద. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ చతుర్యుగాలలో ద్వాపరయుగంలో శ్రీకృష్ణ అవతారం దాల్చాడు పరమాత్ముడు. శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు, వసుదేవుని తండ్రి శూరసేన మహారాజు. ఈ శూరసేన మహారాజుకు మారీష అనేటువంటి పుణ్య దంపతులకు కలిగినటువంటి పెద్ద కుమార్తె అయినటువంటి పృథా అనే ఆమెను దత్తత కుమార్తెగా తన మేనత్త కుమారుడైనటువంటి కుంతి పోషణకు దత్తతకు ఇచ్చేస్తారు. ఎప్పుడైతే ఆ పృథా అనే ఆమె పెరిగి పెద్దదవుతూ ఉందో రాను రాను కుంతీదేవి అని పేరు వస్తుంది. కుంతీదేవి ఈ విధంగా సకల గుణవతి, సౌందర్య రాశి. తన గృహములకు ఎవరైనా అతిథులు గాని అంతే చక్కగా ఆదరణ చూపేది. ఇలా ఉండగా ఒకరోజు దుర్వాస మహర్షి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ వస్తున్నాడు. అదే కుంతి పోషణ ఆస్థానానికి. వెంకటేశ్వరుని పోలు వేపులేరు, వెంకటేశ్వరుని పోలు వేపులేరు, స్వామి పుష్కరుని పోలు, స్వామి పుష్కరుని పోలు సరస్వలేరు, తిరుమలను పోలు క్షేత్రము ఈ శరదియలేదు, లేదు లేదు లేదు. మహానుభావులు శ్రీ ఆదిభట్ల నారాయణ దాసులు గారు, ఆ తరువాత ఎందరో మహానుభావులు, ఆ తరువాత వారి శిష్యులైనటువంటి మా గురువులు శ్రీ కృష్ణమూర్తి భాగవతార్ గారు, సీతారామయ్య భాగవతార్ గారు, గోవింద స్వామి గారు, పాపయ్య గారు. ఆ తరువాత నేను ఏమీ తెలియని నేను మీ ముందు ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి పవిత్ర దృష్టిని మీ అందరి ఆశీస్సులు నాకు ఇస్తారని సవినయంగా కోరుతున్నాను. ఈ రోజు కథాభాగంగా కర్ణ జననము అనేటువంటిది నిర్ణయించుకున్నాను. కాబట్టి ఇందులో ఎన్ని తప్పులున్నా క్షమిస్తారని మనవి చేసుకుంటూ, కర్ణానందము కర్ణుని చరితము కమనీయమో నిశము కనగమిన నిరతము, కర్ణానందము కర్ణుని చరితము కమనీయమో నిశము కనగమిన నిరతము,
करिमुखा काम्यादायका करिमुखा काम्यादायका नियतसमुदाय వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఎందుకంటే భారతం అంటేనే భా అంటే భక్తి, రా అంటే రక్తి, థా అంటే తత్వము, ము అంటే ముక్తి. అందులోను వింటే మహాభారతమే వినాలి, తింటే నేతి ధారలే తినాలి, కంటే చక్కరైన ఆడపిల్లనే శభాష్, కంటే కూతుర్నే కనాలి. ఎందుకంటే అప్పటి సమాజానికి మగబిడ్డ కావచ్చు, ఇప్పటి సమాజానికి ఆడబిడ్డ. ఎందుకంటే ఏ రంగంలో తీసుకున్నా, సేవా రంగంలో తీసుకున్నా, కళారంగంలో తీసుకున్నా, విద్య, వైద్య, సేవ, రాజకీయ ఏ రంగంలో తీసుకున్నా మన ఆడవాళ్ళదే పైచేయి, కళారంగంలో కూడా. కాబట్టి ఈ రోజు కథలో మాత్రము భారతంలోని కథని ఎంచుకున్నాను. కర్ణుడు లేనిదే భారతమా అన్నారు పెద్దలు. ఉప్పు లేకుంటే సాంబారు ఏ విధంగా అయితే రుచి రాదో, కర్ణుడు లేకపోతే భారతం రుచి రాదు అన్నారు. అలాంటి కర్ణుడు ఎలా జన్మించాలనేటువంటిదే ఈ రోజు కథాభాగం. ఒకసారి గోవింద అంటూ